మాట్లాడినివ్వండి. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ వినిపిస్తుందా? నమస్తే అండి, మీకు అలాగే ఓకే ఓకే, ఒక చిన్న విషయాన్ని మీరు దాని పెద్దది కింద చేసి ఏదో లబ్ధి పొందడానికి చేస్తున్న అంశాలు. కొడాలి నాని గారితో మాట్లాడించడం వల్ల ఏమీ పోయింది లేదు, ఎవరు ఎలా అనుకున్నా అక్కడ జరిగింది ఏమీ లేదు, అంతా మీ క్రియేషనే అని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యం. అసలు ఈ అంశంలో మీకున్న బాధ ఏంటి, మీకున్న ఇబ్బందులు ఏంటి, ఎందుకు ఈ రకంగా మళ్ళీ బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో టార్గెట్ చేసి మాట్లాడవలసి వస్తుంది? ఓకే, శేఖర్ సిగ్నల్ కట్ అయినట్టున్నది, 1 minute. అసలు కొడాలి నానిగారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నానిగారు బయట ప్లే చేయండి. చంద్రబాబు కోసం దించారు, జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తానని 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు. ఈ గుంట నక్క మాత్రం ఉన్నాడు. 2 మీటింగ్లు అయినాయి, ఈ 3వ మీటింగ్ వివాదానికి ఎందుకు తెర లేపాల్సి వచ్చింది? మీకేం అబ్జెక్షన్ ఉందా? కావాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారిని పైకి రాకుండా లోకేష్ గారి కోసం కాపాడుతున్నారు. నాని గారు కూడా మాట్లాడేది అదే. గుడివాళ్ళు మర్యాదగా నాని గారని మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఎక్స్ మంత్రి, ఒక ఎమ్మెల్యే. ఆయన భాషని ఇవాళ ప్యానెల్లో కూర్చున్నటువంటి మిగతా సభ్యులు ఎవరైనా ఎండార్స్ చేస్తారా? పోనీ మా రావి సౌజన్య గారో లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి కృష్ణాంజనేయులు గారో ఇలాంటి వారు ఎండార్స్ చేస్తారా? పోనీ అదే ఒక ఎమ్మెల్యే మాట్లాడనటువంటి భాష. అసలు ఇవాళ జరిగిందేంటి? ఈ మహానుభావుడు వచ్చి లోకేష్ గారిని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ మహానుభావుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏంటి సంబంధం? గుడివాడలో ఇవాళ సభ పెట్టారు, ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? గుడివాడలో జరిగిందేంటి, గుడివాడలో ఏం జరుగుతుంది, వీటి గురించి కదా మాట్లాడాల్సింది. ఆయన మాట్లాడేసినటువంటి ఆ భాష ఏంటి? ఆ భాషను మీరు మళ్ళీ మాలాంటి నేను సౌజన్య గారు లాంటి వాళ్ళని కూర్చున్నటువంటి, ఒక నిమిషం సార్, నేను సౌజన్య గారు లాంటి వాళ్ళని కూర్చున్నటువంటి ఒక ప్యానెల్ లో మీరు కూర్చోబెట్టి మమ్మల్ని ఆ భాష వినిపిస్తారా? చెత్త ఎందుకు వింటారు సార్? ఆ భాష ఎందుకు వింటారు సార్? మెడకాయ మీద చేస్తారా సార్? గుడివాడలో ఈయన పెట్టిన సభ మీద కూడా ఆయన మాట్లాడే పరిస్థితి. గుడివాడలో ఎన్ని సభలు పెట్టుకున్నా నన్ను ఏం చేయగలరు సార్? నేను ఒక విషయం చెప్తున్నాను, మాది ఒక రాజకీయ పార్టీ కదా, మా ప్రయత్నం మేము చేస్తాం కదా. శేఖర్ వచ్చారు, ఆయన సిగ్నల్ కట్ అవుతుంది, ఆయనకి కూడా మాట్లాడే ఛాన్స్ ఇద్దాం. శేఖర్ ప్లీజ్. హలో, సార్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, మాట్లాడండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులందరికీ కూడా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి అంశం గురించి మాట్లాడాలి అంటే వాస్తవంగా వాళ్ళ మనిషి అని చెప్పి మాట్లాడుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని మేము ఎక్కడ కూడా ఆయన్ని మేము ఎక్కడ డిసోన్ చేసుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి జోష్నా గారు అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఇది మొదటిసారి కాదు కదా. 2009 ఎన్నికల్లో ఆయన ఎలక్షన్ ప్రచారంలో వాడుకున్న తర్వాత 2009లో ఓడిపోయినప్పటి నుంచి 2014లో కనీసం పార్టీ కార్యక్రమాలకు ఆయన పిలవలేదు. అంటే కాదండి, ఇప్పుడు వాళ్ళు పార్టీ అంశం వాళ్ళ ఇష్టం కదా, మీకేంటి అన్నది వాళ్ళ మాట. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను సార్. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా 2009 ఎన్నికల్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకున్న తర్వాత 2014 ఎన్నికల్లో ఎందుకు పక్కన పెట్టారు? తర్వాత ఎన్నికల వరకు ఆయన పక్కనే పెట్టేశారు. సో వాటి గురించి కూడా నాకు అవసరం లేదు. కాకపోతే మొన్న కుప్పంలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూపిస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సభలోనే ఎందుకని చెప్పి టీడీపీ పార్టీకి చెందినటువంటి లోకేష్ మనుషులు ఆ ఫ్లెక్సీలు చూపించిన వాళ్ళ మీద దాడి చేశారు. అదే విధంగా మన తిరువూరు సభలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూపిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల మీద ఎందుకని చెప్పి లోకేష్ గారి మనుషులు దాడి చేశారు. అదే విధంగా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు అని చెప్పేసి
లోకేష్ గారికి సంబంధించినటువంటి హ్యాండ్లర్స్ ఏదైతే సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఉన్నాయో, ఎందుకని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసి వ్యక్తిగతంగా నీచంగా ఆయన పుట్టుకను కూడా అవమానించేలా మాట్లాడారు. ఇవన్నీ మేం చేయలేదే, ఇవన్నీ మా పార్టీ కదా చేసింది, టీడీపీ పార్టీకి చెందిన హ్యాండ్లర్స్ మాత్రమే చేశాయి. ఇకపోతే ఈ రోజు ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా, ఎన్టీఆర్ గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఆ టీడీపీ పార్టీకి ఒకప్పుడు ఉండేది, మధ్యలో పోయింది, మళ్ళీ వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు, ప్రజలు గమనిస్తా ఉన్నారు అది. సో ఎన్టీఆర్ గారి మీద 95లో విధించిన సస్పెన్షన్ ఇంకా ఎత్తేలేదు, కానీ ఆయనకు మాత్రం ఘనమైన నివాళులు అర్పిస్తారు. ప్రతిసారి అధికారంలో ఉన్నప్పుడు భారతరత్న గుర్తురాదు, అధికారం పోగానే భారతరత్న గుర్తొస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వర్ధంతులు జయంతులు ఘనంగా నిర్వహించడం చేత కాదు, కానీ అధికారం పోయిన తర్వాత ఎన్టీఆర్ నామ జపం వచ్చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మాకు అవసరం లేదు, ఎన్టీఆర్ స్త్రీలోలుడు అని చెప్పేసి మాట్లాడతారు, కానీ అధికారం లేనప్పుడు మాత్రం ఎన్టీఆర్ దేవుడు, ఎన్టీఆర్ ఫోటో ముందు పెట్టుకుంటారు. అది మాకు అనవసరం సబ్జెక్ట్. కాకపోతే ఈ రోజు ఎన్టీఆర్ గారి 28వ జయంతి సందర్భంగా, 28వ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్లెక్సీల్ని బాలకృష్ణ ఎంత కోపంగా అందరూ చూశారు. జ్యోత్స్న గారు ఎంత కప్పించుకోవాలని చూసినా, టీడీపీ పార్టీ ఎంత కప్పించుకోవాలని చూసినా సరే రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా గమనించారు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలని బాలకృష్ణ గారు ఎంత కోపంగా వాటిని ఇప్పుడే తీసేయాల్సిందే అని చెప్పి హుక్కును జారీ చేయించి తీసేయించారు అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. దానికి కూడా మాకు అనవసరమైన విషయం. కాకపోతే జ్యోత్స్న గారు శేఖర్ గారు, నాని గారికి ఎన్టీఆర్ గారికి కొడాలి నాని గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న సాన్నిహిత్యం, వాళ్ళ మధ్య ఉన్న స్నేహం మీరు చూడండి కాదు, మేము చూడండి కాదు, రాష్ట్ర ప్రజలు చూడండి కాదు. ఓకే శేఖర్ రెడ్డి గారు ఒక్క విషయం, శేఖర్ రెడ్డి గారు, ఓకే ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దాని మీద స్పందించి, ఎన్టీఆర్ గారు ఏ రోజు ఏ పొజిషన్ ఉండేవాళ్ళు, ఏ పొజిషన్ ఉండేవారు ఆ విషయాన్ని మేము చెప్పలేదండి, ఆ విషయాన్ని మేము చెప్పలేదు. సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారే చెప్పారు. ఆ సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటర్వ్యూలో వెల్లడించినటువంటి అంశం. కాకపోతే కొడాలి నాని గారు మాట్లాడారు, ఇదంతా బాగుంది. కాకపోతే ఇంకోటి వీళ్ళు సార్, మీరు సిగ్నల్లోకి రావాలి శేఖర్ రెడ్డి గారు. శేఖర్, మీరు సిగ్నల్లోకి రావాలండి. మీరు మాట్లాడేది అది రీచ్ అవ్వదు, అందరికీ సమాధానం చెప్పాల్సింది మీరు. సో సిగ్నల్లోనే ఉన్నాను సార్ నేను ఈరోజు. ఓకే, లేదు వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే చెప్పండి, కంటిన్యూ చేయండి. అంటే వాళ్ళు వీళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఒక విషయం అండి శేఖర్ రెడ్డి గారు, నాకు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. ఓకే, ఏదన్నా ఒక అంశం ఉన్నప్పుడు రాజకీయ పరంగా మాట్లాడచ్చు, వినండి. కాదండి, ఏదన్నా ఒక అంశం ఉన్నప్పుడు దాన్ని ఖండించవచ్చు, మీ అభిప్రాయాలు చెప్పొచ్చు, అభిమానం ఉంటే చాటుకోవచ్చు. కానీ ఏది నోటికి అది వస్తే ఆ మాట మాట్లాడడం అన్నది ఇది పోదా ఈ సంస్కృతి? సార్ ఈ సంస్కృతుల గురించి పవన్ కళ్యాణ్, ఈ సంస్కృతుల గురించి టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎవరన్నానండి నేను? ఈ సంస్కృతుల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సౌజన్య గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. కొడాలి నాని మాట్లాడే భాషను ఆయన ఎండోర్స్ చేస్తున్నారు. సౌజన్య గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. శేఖర్ గారు, కొడాలి నాని గారు మాట్లాడిన భాషను మీరు ఎండోర్స్ చేస్తారా సార్? ఒక్క నిమిషం. సౌజన్య గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. సౌజన్య గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. సౌజన్య గారు ఇలా మాట్లాడారా పట్టాభి గారు? ఇలా మాట్లాడాడా పట్టాభి గారు? ఇలా మాట్లాడాడా పట్టాభి గారు? ఏం మాట్లాడతారు సార్? నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, కొడాలి నాని భాషను మీరు ఎండార్స్ చేస్తున్నారా ఇవాళ? కొడాలి నాని భాషను మీరు ఎండార్స్ చేస్తున్నాను అంటారు. వెరీ గుడ్, అది మీ పార్టీ సంస్కృతి. ఇంకేం మాట్లాడతారు సార్? ఇంకేం మాట్లాడతారు? ఏమన్నారు పట్టాభి గారు? ఎక్కడన్నారు పట్టాభి గారు? సరే సంతోషం, ఇవాళ కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడే భాషను మీరు ఎండార్స్ చేస్తున్నారు. అది మీ పార్టీ సంస్కృతి. ఇంకేం మాట్లాడతారు సార్? వదిలేండి సార్. సౌజన్య గారు, అయ్యో సార్, నాకుంది సార్. మీ ప్రకారమే మాకుంటుంది సార్. మా అధినాయకుడు వాయిస్ రీచ్ అవట్లేదు సార్. ఆయన నాగమనేని సార్, మా అధినాయకుడు ఎప్పుడు మీ అధినాయకుడు లాగా సభల్లో పెళ్లిళ్ళ గురించి మాట్లాడాలా? ఏం మాట్లాడుతున్నారు? వింటున్నాం కదా అని చెప్పి భలే మాట్లాడతారు. అయ్యో కరెక్టే, భాష గురించి మీరే మాట్లాడాలి. మాట్లాడాలి సార్, భాష గురించి మీరే మాట్లాడాలా? కొడాలి నాని మాట్లాడాలి, రోజానే మాట్లాడాలి సార్. ఆయన ఆపండి సార్, లేదా ఆయన మ్యూట్ అన్నా చేయండి. శేఖర్ గారు
ఆయన మ్యూట్ అయితే చేయండి. ఆయన మాట్లాడుతుంటే మేము నోరు కూర్చోవాలా? ఒక్క నిమిషం మీరు. ఆయన ఆపండి. మీరు ఆగండి, నేను అరే ఆయన ఆపండి సార్. ఆయన అబద్ధాలు మాట్లాడుతుంటే మమ్మల్ని ఎలా ఊరుకోమంటారు? ఒక్క నిమిషం. ఎవరు చంద్రబాబు నాయుడు గారి కదా ఆయన భాష రీచ్ అయింది నా వాయిస్. అదే మీరు చంద్రబాబు నాయుడు గారి భాష గురించి మాట్లాడతాడు వచ్చి. మీరు ఆగితేనే కదా నా సరే, వాయిస్ ఆయన ఇప్పుడు నేను రీచ్ అయింది. ఆపేనా? శేఖర్ 1 minute. శేఖర్ వినాలి. శేఖర్ ఒక్క నిమిషం. మాట్లాడే మాట ఎందుకు మ్యూట్ చేయాలి? ఓకే. మాట్లాడే మాట ఎందుకు మ్యూట్ చేయాలి? ఆ ఓకే. మాటని జోష్నా గారు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. ఎందుకు మ్యూట్ చేయాలి? ఎందుకు మ్యూట్ చేయాలండి? నన్ను ఆగమన్నారు, మరి మిమ్మల్ని కూడా ఆపే ధైర్యం ఓకే, ఉండాలి ఒక్క కదా నిమిషం అండి, శంకర్ గారికి. ఒక్క నిమిషం వినండి. నన్ను ఆపే ధైర్యం ఉన్నప్పుడు ఒక్క నిమిషం, శంకర్ గారికి, ఒక్క నిమిషం. వైఎస్ఆర్సీపీ ప్రతినిధిని కూడా ఆపే ధైర్యం ఉండాలి యాంకర్ గారికి. ఖచ్చితంగా సార్, ఈ తెలుగుదేశం ప్రతినిధిని ఆపే ప్రయత్నం చేసిన యాంకర్ గారికి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా. ప్రతినిధిని జోష్నా ఆపే గారు, ప్రయత్నం కూడా చేయాలి జోష్నా మరి. గారు. అది చేయనంత వరకు మీరు- అడుగుతూనే కాదు, ఉంటారు సార్. వినండి. ఖచ్చితంగా మా వాయిస్ వినపడకుండా, జనసేన వాయిస్ వినపడకుండా ఎలా ఊరుకుంటారండి మీరు కూడా? వాళ్ళు స్టూడియోలో కూర్చుంటే అదే జరుగుతుంది. వాళ్ళు జూమ్ లో రీచ్ ఉన్నది కాబట్టి మీరు ఆపితే నేను ఆయన ఆపగలను, నా వాయిస్ మాట్లాడండి సార్. పోనీ ఆపుతున్నారా? శేఖర్ గారు, నుంచి అడుగుతున్నారు. శేఖర్ గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. రావి సౌజన్య గారు ఇంకోటి సార్, అట్లాగా సార్. జోష్నా గారు సార్, వినండి. కంప్లీట్ సార్. అరే ఒక్క నిమిషం ఇస్తారు, మీకే ఇస్తారు. మీకు ఇస్తానండి, మీకే ఇస్తాను. మీరు మాట్లాడదురు కానీ. అరగంట సేపు మేము ఆగాం సార్. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీరే మాట్లాడదురు కానీ వినాలి. శేఖర్ వినాలి. మీరు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీస్తారు కాబట్టి ఆవిడ అబ్జెక్షన్ పెడుతున్నారు, వెంటనే మీరే మాట్లాడదు కానీ. సార్, నేను అసలు పవన్ రాజశేఖర్ కళ్యాణ్ గారు. గురించి ఇంకా మాట్లాడలేదండి. పవన్ కళ్యాణ్ గారు సరే ఒక్క నిమిషం అండి. సరే